శ్రీశైలం తగలదు. శ్రీశైలం కింద పొదిరెడ్డిపాడు కింద బనగచెర్ల దగ్గర వీళ్ళన్నీ పైకి చెప్తారు. మన బనగచెర్ల ఆనకట్ట దగ్గర 4 విభాగాలు అయితే ఒకటి తెలుగుగా పోతుంది, ఒకటి ఎస్ఆర్ బీచ్కి వచ్చాది, ఒకటి గాలేరు నగర్కి వచ్చాది, ఒకటేమో కేశీగ్రామానికి వస్తుంది. ఆ బనగచెర్ల కాడ నీళ్లు వచ్చే ఆటోమేటిక్ గా గాలేరు నగర్ నీళ్లు, గోదావరి నీళ్లు వచ్చి మన గండికోటలో పడిన నీళ్లు బయట ఉన్న వాళ్ళ నీళ్లు కాలువలు ఏటికి, అది ఏటికి కూడా నీళ్లు సప్లై చేస్తే. కాబట్టి గోదావరి బనగచెర్లకు ఆ ప్యాకేజ్ అమౌంట్ ఎంత అంటే కరెక్ట్గా చెప్పండి. 80,000 కాదు, 80,163 అంటే అది మంచి పేరు కాకండి. 80,000 కోట్లు. అది P4 మోడల్. అందులో కాంట్రాక్టర్లు 40% పెట్టేదానికి ముందుకు వచ్చినారు. 80లో 40% ఎంత 32,000. మనము మన రాష్ట్రం అంత 8,000 పెడితే గొప్ప, అంటే ఒక 10%. మిగతాదంతా సహకారం నుంచి రాబడతారు. ఒక్కొక్క షేరు 1,60,000. ఒక్కొక్క షేరు మన వాళ్ళు ఎవరైనా నేను ఒక షేరు కొనుక్కుంటా అంటే దాంట్లో భాగస్వామ్యమే. 1,60,000 ఏం ఊరికి కాదు, దాంట్లో భాగస్వామ్యం. దాంట్లో ఉండే ఆదాయం నీళ్లు మారేటప్పుడు ఉత్పత్తి పెరిగి జిఎస్టీ వచ్చినప్పుడు అది పికప్ అవుతుంది. బ్యాంకులు అప్పులు ఇస్తాయి మనకు కూడా, అంటే మన రాష్ట్రానికి అప్పిస్తుంది. పైన కాంట్రాక్టర్లు అప్పు కేంద్రం ఇస్తుంది, ఫారిన్ వాళ్ళు అప్పిస్తారు. కాబట్టి ఆ ప్యాకేజ్ అమలవుతుంది అనుకుంటారా లేదా? అంటే ఖచ్చితంగా అమలవుతుంది. అప్పుడు మనకేమవుతుంది లాభం? మనకు శ్రీశైలంలో నీళ్లు, కృష్ణానది నీళ్లు రాకపోయినా ఆ గోదావరి 150 రోజులు పడుతుంది. ఇది మా అంటే 60 రోజుల నుంచి పారడం. కృష్ణానది 60 రోజులు. మనకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? గండికోటకు ఎక్కడి నుంచి? పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఎక్కడి నుంచి? శ్రీశైలానికే కాదు. మీకు విషయం కృష్ణాది, కృష్ణా వాటర్ అంత ఇంట్లో తుంగభద్ర వాటర్ కూడా. తుంగభద్ర కృష్ణ 2 బయటకు రావాలి. ఈ 2 నీళ్ల కలిగే కృష్ణ. ఆ కృష్ణ శ్రీశైలంలో పడ్డ నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి కిందికి. కానీ అది అంతగా పారడం లేదు. 60 నుంచి ఎప్పుడో 100 రోజులు పారేది. కానీ గోదావరి మినిమం 150 పడుతుంది. కాబట్టి అది గ్యారెంటీ, ఇది గ్యారెంటీ. కాబట్టి ఆ గ్యారెంటీ వాడుకోవాలంటే ఒకవైపు తెలంగాణ అభ్యంతరం ఇచ్చింది మనల్ని అని. ఆయన కాలిపోయే నీళ్లు కిందికి సముద్రంలో వచ్చే నీళ్లు వాడుకుంటామని చెప్పినాం. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. కోర్టులో కూడా సక్సెస్ ఇద్దాం. ట్రిబ్యునల్ లో బ్యాగ్ ఆయన కూడా కనుక్కోవచ్చు. ట్రిబ్యునల్ లో కూడా మనమే సక్సెస్ ఇద్దాం. ఆ నీళ్లు తెచ్చి పడితే మనకు హార్టికల్చర్ పెరిగితే మనకు ఇండస్ట్రీ సపోర్ట్ పెరుగుతుంది. మనకు మన జమ్మల మడుగులో ఉన్నంత సౌకర్యం మనకి ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి చెప్పండి? మనకి ఎన్ని రిజర్వాయర్లు? మనకు సంవత్సరం మంది కాదు, మన జమ్మల మడుగులు అంటే గండికోట బయటపాలెం మనకు బాగుంది, సగం బయటపాలెం ఉంది అంటే 2.5. మీకు ఇలా కూడా ఒక జోక్ చెప్పాలి. మా బాబడి ఒకడు వచ్చినాడంట. మా బాబా 9.5 సార్లు పెడితే కొట్టాడు. ఏంటంటే 9.5 కొట్టారు అని 9 కొట్టాక మెట్లు దిగిందట సులభం. అర్థంతో దిగినాడు 9.5 అని. మనకు కాబట్టి మనకి ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. అలాగే నేను 9.5 చెప్పాను. మనకు 2.5 రిజర్వాయర్లు ఉన్నాయి. మనకు నదులు పక్కన పెద్దపడిలో 3 నదుల కలిగిన ప్లస్ గండికోట ఉంది. మనకు వానుకోటలు ఉన్నాయి. మనకు ధర్మల కేంద్రం ఉంది. మనకు ఆల్రెడీ 4 సిమెంట్ ఫ్యాక్టరీలు, మళ్ళీ 5 జాతీయ ఎక్స్టెన్షన్, 6 ఆదాయ ఎక్స్టెన్షన్, స్టీల్ ఫ్యాక్టరీ. కాబట్టి మంచి ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పరంగా ఉంది, టూరిజం పరంగా ఉంది, నదుల పరంగా ఉంది, రిజర్వాయర్ల పరంగా ఉంది. మనకు నీళ్లతో పాటు మెటల్ దొరుకుతుంది కదా. మెటల్ మన దగ్గర ప్రొడక్షన్ ఉందే కదా, ఇసుక ప్రొడక్షన్ ఉందే కదా, రాగి ప్రొడక్షన్ ఉందే కదా, గ్రావెల్ ప్రొడక్షన్ ఉందే కదా, మట్టి చెరువు ఉందే కదా. కాబట్టి ఈ సహాయం లేదు మనకు ఒకటే. కాబట్టి మన జమ్మనోడు టాప్ లో పోతాదా కదా, సపోర్ట్ కొడాలంటే పోతున్నాం, పోతున్నాను కప్పటి కొట్టే రేట్ ఎదగాలి. కాబట్టి ఇవన్నీ పికప్ కావాలంటే మనం కూడా P4 లో పాల్గొనాలా కదా. ఏం మీరేం డబ్బు చెప్పలే, మీ డబ్బు రికవర్ అవుతారు. మీకు చక్కటి ఊళ్ళో కావాలా, ఒక 10 లక్షలు ఊళ్ళో నిర్ణయించుకోండి, 4-5 లేదా మీ ఊరికి 50 లక్షలు కావాలా. 50 లక్షలు 3 రూపాయలు ఒకటిగా వాడు ఎంతైతే 12 లక్షలు పెరుగుతుంది సంవత్సరానికి. 62 లక్షలు అవుతాయి. అది సంవత్సరం దిగాలి ఇప్పించే బాధ్యత నాది. తాగునీరు కావాలా 100 రోజుల్లోనే ఇప్పిస్తాను. లైట్ లేదు 100 రోజులు ఇప్పిస్తాను. వైద్యం ఎవరికైనా ఉంటే సాయం చేసి నాకు చెప్తానండి, మెసేజ్ పెడతానండి. ఇక్కడ లేకపోతే వైద్య కాసుకుంటారా, లేకపోతే పుట్టపట్టిలో కూడా మాట్లాడినా. పుట్టపట్టి మీ కొండాపురంలో దగ్గర
పుట్టపర్తిలో కూడా డాక్టర్ జయరామని గుండె డాక్టర్ ఆయన చెప్పినాడు, సార్ ఒక్క క్యాన్సర్ తప్ప ఎవరికైనా పంపండి, వచ్చినోనికి అంటే పేషెంట్ తోడు కూడా మేము ఉచితంగా భోజనం పెట్టి పార్టీ డాక్టర్తో వైద్యం చేసి పంపిస్తామన్నారు. కాబట్టి నేను అది కూడా ప్లాన్ చేసి ఆయన డ్రైవ్ పెట్టుకున్నాను. పుట్టపర్తి పక్కనే అది కూడా యోగి సత్యసాయి బాబు గారి హాస్పిటల్, అతి పెద్ద హాస్పిటల్, కాస్ట్లీ హాస్పిటల్. వాళ్ళకి డబ్బులు కొడతా లేదు కాబట్టి అది ఇష్టం లేదు. మీరు వైద్యకి పోతారా పోండి, లేదా మీకు నచ్చిన ఆసుపత్రికి పోండి. కానీ ఆ డాక్టర్ నాకు అందరూ తెలియదు, ఫోన్ కొట్టేది ఆ డాక్టర్ చెప్పు తగ్గించుకోలేదు. మళ్ళీ ఎట్లా తగ్గించుకుంటాడో చెప్పండి, తగ్గించుకుంటారా ఎవరన్నా? ఇప్పుడు మేము మామూలు అడిగా, నువ్వు ఏదైనా సలహా చెప్పు, నువ్వు శరీరం పడితాడా? నేను చెప్తే అల్లుడు చెప్పాను 3 గ్రాములు తగ్గించామంటే తగ్గిపోయినాడు. నువ్వు తగ్గించబడినవి ఆ డాక్టర్ గారు తగ్గిపోయింది. చెప్పండి మళ్ళా 50 తగ్గిమంటే 3 తగ్గించాడా? సచ్చే లేదు. అది 5 రూపాయలు తగ్గించుకునే వాళ్ళు లేడు. మన ఊరేమో రూపాయికి మన వాళ్ళ వైద్యులు కూడా అసలు త్వరగా రెస్పాండ్ కాదు. నాకు బలకలేదని నా మీద ఒత్తిడి పెట్టేది. కాబట్టి నేను చెప్పిన వాళ్ళు అయితే తగ్గించుకుంటారు, నేను చెప్పిన వాళ్ళు దగ్గర పోకుండా నీకు నచ్చిన వాళ్ళు దగ్గర పోయింది ఫోన్ కొట్టేది. వాళ్ళు కూడా ఈ దేశంలో నాకు అందరూ పరిచయం ఉంటారా? చంద్రబాబు చెప్పినా కొందరు ప్రజలు సీఎం ప్రధానమంత్రి కూడా అందరికీ చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు ఎక్కడైతే ప్రధానంగా కూడా దగ్గర పెట్టారు. కాబట్టి ఇవన్నీ మీరు కొన్ని ఐడియా పిక్చర్ పెట్టుకోండి. ఒక మంచితనంతో నాతో బయట చేయండి. మీరు రకరకాలుగా ఊరిగా 11, 12 గాయం చేసి కింద పడేది వాడు మావాడు పడేదంటే ఆ 12 గంటప్పుడు ఒకడు నాకు మొదలపల్లి నుంచి ఫోన్ వచ్చింది. ఏమంటే మా బామ్మడికి సంబంధించిన ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగింది కదా, నువ్వు కనుక్కొని నాకు ఫోన్ చేయండి. ఏమన్నా మొదలపల్లి ఏమో అంటే మన వాళ్ళు చెప్పడం కూడా 50 గంటలు అడిగి తెగబడి చెప్తున్నారు. అవి కాదు మంచి పద్ధతి. ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాలి. అందరూ త్రీకోట్లో బాగుపడాల్సిందే. మన వాళ్ళని బాగా చదివేయండి. మా సత్యనారాయణ గది మననే ఒక ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడండి. సత్యనారాయణ మన పక్కనే కొత్త చెరువు, వాళ్ళ నాయన యువత ఒక ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళ నాయన అడిగినాడు, అరే నాయన నువ్వు నా మాదిరి ఐఏఎస్ ఉండే నాకు ఇష్టం లేదని ఆయన కంప్యూటర్ ఉద్యోగం తీసుకున్నాడు. ఇప్పుడు అమెరికాలో మైక్రోసాఫ్ట్ కంపెనీకి CEO. ఆయన జీతం తెలుసా? 7 కోట్లు రోజుకు జీతము, నెలకు 210 కోట్లు. ఈ దేశంలోని ఐఏఎస్, IPS, IRS, IFS, IRTS, IES ఈ రకరకాల అందరూ ఉండేది 10,000. అందరికీ కలిసి 7 కోట్లు. కాబట్టి ఇది తెలివితో ప్రశ్న కదా. అటువంటి తెలివిని కాకుండా మీరు సర్టిఫికేట్ ఆధారంగా ఉద్యోగం రమ్మంటే ఎట్లొస్తారు? మీరు తెలివి కొంత ఉంటే మీది 10 రూపాయలు, అది 10 రూపాయలు. మీరు ఏం లేకుండా ఈ కాగితం ఎట్లో నా దగ్గరకు వచ్చేది. నువ్వు అనుకుంటే తినేవాడే, నేను అనుకుంటే మీ కూడా రివ్యూ చేసుకుంటే నేను మీ అందరినీ రోజు బాగుపడినా రివ్యూ చేసుకుంటే కదా. నేను ప్రధానమంత్రి కావాలంటే మళ్ళా ఊరికి చెప్పడం కాదు కదా, నేను ముఖ్యమంత్రి కావాలంటే కుదరదు కదా. కాబట్టి చెప్పే దాంట్లో బాధ్యత ఉండాలి, అర్హత ఉండాలి. నేను అయ్యా ఏదైనా దూరం పోతామంటే మా అమ్మ వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. ఆ భీమన్న గారు తిరిగినట్టు ఈ 2 రోజులు తిరగాలన్నారు. దాని మీద ఇప్పిలేవా అయితే వరే నేను ఇప్పించామంటే నువ్వు అనుకుంటే ఇప్పిలేవా అనేది నీకు ఒక్కటే కదా అడిగేది. అదేంటో నాకు అర్థం కాదు. నా అడిగి ఒకటే కదా నువ్వు బలకమంటే మళ్ళీ మనోడు ఊరు వచ్చాడు, మళ్ళీ మోహం కట్టేది. అంటే ఊరికి డయాలు అవి మానుకోవాల్సిందే, మనం బాధ్యతగా మాట్లాడాల్సిందే. దీంట్లో ప్రతి ఒక్కరికి చేనేతలకు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు 200 యూనిట్లు చేనేతలకు ఉచితం కరెక్ట్. మరియు మన చెప్పబడుతుంది ప్లస్ వరముగాలకు, విషమంగాలకు 500 యూనిట్లు, ఎస్సీలకు ఉచితం. ఇంతకుముందు ఏమన్నారంటే 220 పడ్డాడు అనుకోండి, 220కి రాబట్టారు. ఇప్పుడు జీవో మార్చారు. ఫస్ట్ 200 ఫ్రీ, ఆ పైన 20కే రాబట్టాయి. ఇది కొత్త ఆలోచన కాదా? ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మనమందరం సమర్థించే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఎప్పటికీ నిరంతర పరిశోధన జరుగుతున్నది. కాబట్టి ఈ పరిశోధనలో మనమందరం నిజమైన భాగస్వామ్యమై మన పిల్లలను బాగా చదివించి ఆరోగ్యవంతంగా ఉండి రోజు కనీసం 1 గంట సేపు బయటకు ఉండండి, లేదంటే ఈత కొట్టండి, లేదంటే పరిగెత్తండి, లేదంటే ఏదో పని కూలి పని చేయండి. ఏదో ఇంట్లో పని చేసినా కూడా అది పని. వారి శారీరక శ్రమ లేని ఆరోగ్యం బాగుపడదు. శారీరక శ్రమ చేయాల్సిందే. ఈ శారీరక శ్రమ చేయక చాలా మంది మధ్యాహ్నం ఆరోగ్యస్తున్నారు. 6 నుంచి రాత్రి పడుకుంటే 11 వరకు వాటిని పెట్టుకుని నిద్రపోకుండానే అదే ఉన్నారు. దానివల్ల మీ ఆరోగ్యం పోతుంది, మీ ఆర్థిక పోతుంది, మీ సంసారం కూడా పడదు. మీ వాళ్ళందరూ తిట్టుకుంటారు, మిమ్మల్ని ఊరందరూ తిట్టుకుంటారు. ఇది మానుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో తమాషగా తీసుకుంటే లేదు, అది ఒక వ్యాపారంగా తీసుకొని
అదొక వృత్తిగా తీసుకొని చేస్తేనే కష్టం. కాబట్టి ఇవన్నీ మానుకునే పద్ధతులు మానుకొని ఈ చెప్పిన 4 మాటలను మేము జ్ఞాపకం పెట్టుకొని మేము కూడా అమలు చేస్తామని ప్రతి పనిలో నేను నిద్రపోయినా నేను నిద్రపోకుండా నేను చాలా నన్ను అడిగినాను కొందరు, నువ్వు అంత పెద్ద టాస్క్ పెట్టావంటే పెద్ద శ్రమ కదా అని. శ్రమ లేకుండా రాజకీయం వేస్ట్ పెట్టినా, శ్రమ లేకుండా ఊరికి నిద్రపోయిందంటే నేను పని చేసే ప్రభుత్వమే చెప్పినాను, ఆ పని చేసి తీర్తాను. నేను అవసరమైతే గౌరవ సీఎం గారితో కొట్లాడతా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆఫీస్లో పోయి కొట్లాడతా, ఢిల్లీ చుట్టూ తిరుగుతా. బీజేపీ పార్టీ దీనికి సహకరిస్తుందా లేదా? సహకరిస్తుందా లేదా? మళ్ళా సహకరిస్తుంది. ఆ ఆలోచన పార్టీకి ఉంది. ఆయన పేరు విశ్వగురు. ఇప్పుడు 5వ స్థానంలో ఉంది ఆర్థిక పరిస్థితి. 4 దగ్గరికి వచ్చింది, అది 3వ స్థానం. ఈ దేశంలో ఆ జమ్మూ కాశ్మీర్ కూడా కలిపినారు. మనమే ఒక్కబోర్డు బిల్లు క్లియర్ చేశారు. ఆ ఒక్కబోర్డు బిల్లు మొదలు ముస్లింస్ ఉండొచ్చు, అది పేదోళ్లకు లాభకరం, పెద్దోళ్లకు నష్టం. ఎందుకంటే వాళ్ళకి అమ్ముకుంటారు, అమ్ముకుంటే పెట్టాల్సిందే. నువ్వు అమ్ముకుంటాను పేదోళ్ళకు నష్టం. అది ముస్లింస్ కు మాత్రమే. ఒక్క బిల్లు ముస్లింస్ కు లాభం. ఫస్ట్ త్రిపుల్ తలాకు మహిళలకు లాభం. వాళ్ళు టక్ అని వదిలిపెట్టకుండా 3 సార్లు టక్ 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 అని తలాక్ అంటే వదిలిపెట్టకుండా పెట్టారు కండిషన్. ఆడ కూడా జమ్మూ కాశ్మీర్ ఇది ముస్లింలకు వ్యతిరేక పార్టీ కాదు, ముస్లింలను ప్రేమగా చేసే పార్టీ. వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నారు ముస్లింస్ కూడా. కాబట్టి అందరికీ ఉపయోగపడాలని మత సామరస్యాన్ని కాపాడుకుంటూ, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ, మిగతా క్రిస్టియన్స్ ను కాపాడుకుంటూ, ముస్లింస్ ను, బుద్ధులను, సిక్కులను, పార్సీలను అందరినీ కాపాడుకుంటాం. ఎవరు చెల్లుపోయేదానికి అందరూ సమానమే. మనం పెట్టుకునే ఈ మతాన్ని మనం పోషించుకుంటూ మిగతా మతాలతో చేయడంగా ఉండండి. మాకు అది సరిపోదు ఇది సరిపోదు కాదు. నీకు సరిపోకుండా మౌనంగా ఉంటుంది, విమర్శించకండి. అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే. అది మన మతం. నేను ఇంతకుముందు ఒక పాట చూసిన, మతము కంటే మమత గొప్పది, మతము కంటే మమత గొప్పది, జాతి కంటే నీతి గొప్పది. జాతిలో ఏం లేవు, నీతి మమత ఉంటే అన్ని గొప్పలే. మనమందరం ఒకటే. నాకు అటువంటి సిద్ధాంతమే లేదు. నేను పక్కనే క్రిస్టియన్ మాట ఉన్నా, క్రిస్టియన్ మాట ఉన్నాను కదా, మీరు చెక్ చేసుకోవద్దు. నాకు పక్కనే నా చర్చి నా పక్కనే ఉంది. నేను వాళ్ళకు కూడా బైక్ లేకుండా ఆయన తగ్గించుకోండి, అది సౌండ్. మేము రాత్రి కొనుక్కుంటే కూడా నిద్రపడదు, సౌండ్ తగ్గించాలి. సౌండ్ తగ్గించే మత సామరస్యం కాకుండా కొన్ని గడ్డించేది ఇవన్నీ పాటించాలన్నా. ఎక్కడంటే అక్కడ కాకుండా నేను ఈ డీజేలు అడిగేది, మేము డీజేల చుట్టూ నువ్వు స్టేజ్ చెప్పండి నా చేత కాడట్లే. ఏమో ఆ డీజే అవసరమా? గుడి నువ్వు చేసుకోండి. అవి సౌండ్ పెడితే పాప చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు. కొంచెం గేదెలు తెచ్చుకోలేదు, గేదెలు పరిగెత్తాయి. ఉండేది గడ్డలు పెట్టాలి, ఉండేది కాదు, గేదెలు పరిగెత్తాయి మీ రౌండ్ పరిగెత్తాయి. అది అవసరం లేదు. మీరు కొంత మార్చండి. డీజే కావాలా, మేము డ్యాన్స్ కార్యక్రమం పెడతాం. మా బాబు ఇంత ముందు ప్రమాణం పెడతానే, ఇప్పుడు తగ్గించాడు. అప్పుడు పాత రోజులు పోయి కంప్యూటర్ వచ్చింది, సెల్ వచ్చింది, ఇంట్లో కంప్యూటర్, ఇంట్లో కలర్ టీవీ వచ్చింది, చక్కటి ఫిల్టర్ వాటర్ తాగుతారు, గ్యాస్ వచ్చింది, అందరికీ రైస్ కుక్కర్ వచ్చింది, ఫ్రిడ్జ్ వచ్చింది, మార్పు వచ్చింది. మోటార్ సైకిల్ అందరికీ ఉంది, ఊళ్ళో ఆటో వచ్చింది, పెద్ద వెహికల్ వచ్చినాయి, యాడ చూసినా రోడ్డు బాగున్నాయి. కాబట్టి ఇప్పుడు మానవులనే కావాలి, మానవులకు ఇది కూడా తగ్గించుకోండి. డీజే పోలీసు భద్రత పెంచాం. రేషన్ కార్డులతో పాటు ఈ రెవెన్యూ బ్యాంకులు కూడా క్లియర్ చేస్తాం. అందరికీ ఈసారి రెవెన్యూ సదస్సులు కూడా దూరదర్శనం ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేసడానికి నేను ఈ రోజు ప్రయత్నం, అతి పెద్ద ప్రయత్నం మన గడ్డి కూడా యునెస్కో అంటే ఒళ్ళులో టాప్ బెస్ట్ పథకం పేరు యునెస్కో. దానికి అమలు చేయడానికి ఈ రోజు 40 మంది అతిథులు వచ్చారు. మనకి భోజనం పెట్టి నేను మాట్లాడాను. మాకు పాడుకోవడం మధ్య ఉందని, మాకు థర్మల్ కేంద్రం ఉందని, మాకు సోలార్ ఉందని, మాకు విండ్ పవర్ ఉందని, కింద రిజర్వాయర్ ఉన్నాయని, మాది 3 లక్షల ఎకరాలని, మాకు ఎయిర్పోర్ట్ దగ్గరని, మాకు హైదరాబాద్, మద్రాసు, బెంగళూరు సముద్రంలో ఉన్నాయని, కాబట్టి పెద్ద గుర్తింపుగా చాలా మంది ఇప్పటికే వస్తున్నారని అడిగిన ఆనందించినప్పుడు ఆయన ఒక హిందీ ఆయన అడిగితే స్కోప్ ఇస్ దేర్ అని, స్కోప్ ఆర్ నాట్ అంటే 100% స్కోప్ ఇస్ దేర్ అని, అంటే అవకాశం ఉందా లేదా అని. అవకాశం ఉందా లేదు. ఆయన కొన్ని నిబంధనలు పంపిస్తాను రాత్రి. ఇవన్నీ నేను పూర్తి చేస్తే మేమన్నీ గంట లోపల 150 కుటుంబాలు బయటకు పంపాలి. అక్కడ గడ్డికోటలో మేము విలేజ్ చూసినట్టు లోపల 140 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు డబ్బించి బయటకు పంపాలి. గడ్డికోటలో కొనుగోలు బయటకు పంపినామో అట్లా పంపాలి. అప్పుడు అంటూ వస్తే మనకు అతి గుర్తింపు ఎక్కువై కావాల్సిన నిధులు కాదు, భారీ నిధులు వస్తాయి ఇచ్చి పట్టాలి. మనది ఒక్కటి ఐడెంటిఫికేషన్ జరుగుతారు. ఎక్కడ గడ్డికోట ఎక్కడ గడ్డికోట అంటే జమ్మడు అన్నా పాత ఫ్యాక్షన్ పోవాలా, ఫ్యాక్షన్ మారాలా. నేను స్టేట్మెంట్ కు తగ్గట్టుగా భూముల ధరలు ఇప్పుడు ఉండే ధరలు నా మీద ప్రతి ఊళ్ళో రూపాయి భూమి
₹4 కూడా నిజమైన రాజకీయం. 4లో 1 అయినప్పుడే రాజకీయం. మళ్ళీ చెప్తానా, 4,000 నియోజకవర్గాల్లో 4లో 1 కావాలి. ఇప్పుడున్న భూమి 400 కావాలి. 500 కాకుండా కావాలి. 4తో పరిగెత్తి 40 కావాలి. అప్పుడే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఆరోగ్యం, మమత అన్ని పెరిగే దానికోసం మనమందరం రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మనమందరం సామరస్యంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పోస్ట్ ఇచ్చేద్దాం మాత్రమే కాదు. ఇప్పుడు మన ఈ నాగరాజుకు మార్కెట్ యార్డ్ ఇచ్చాం. మనం ఏం మార్కెట్ యార్డ్ ఇచ్చాం, దీంట్లో ఐడెంటిఫై చేసి సాధారణ వ్యక్తే కాదు, చాలా మందికి తెలియదు. బీజేపీ తరఫున ఇచ్చాం. ఆడ మేము డబ్బులకి ఏ ఉద్యోగం కూడా నేను నమ్ముకోలేదు. మేము ఏ ఉద్యోగం ఉన్నా అందరము పీడి సంఘంలో సేవ చేయను. ఎవరితో రూపాయి తీసుకున్నామో చెప్పాను. నేను ఖర్చు పెట్టాను, రెడీమేడ్ చేసినాను. అది గిడి సంఘాలు కేసీ కథలు కావచ్చు, మహిళలు కావచ్చు, చెరువుల కమిటీ కావచ్చు, అందరికీ చేసినాం. ఏ డబ్బన్నా ఏమన్నా సిమెంట్ ఉన్నప్పుడు, మెటల్ ఉన్నప్పుడు, ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు నాకు రూపాయి ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పాలి. మేము రూపాయి ఇచ్చేవాళ్ళు చేయాలి. ఎంతకుంటే అందరూ చేయాలంటే రూపాయి తీసుకునే ఎప్పుడన్నా గతం అంతా అమ్మినారు. ఆర్టీపీలు అమ్మినారు, సబ్స్టేషన్లు అమ్మినారు, ప్రైవేట్ గవర్నమెంట్ డీలర్షిప్లు అమ్మినారు, డీలర్షిప్లు అమ్మినారు, నీటి సంఘాలు అమ్మినారు. అమ్మినారు కదా మీరు చెప్పాలా? అమ్మినారు అనేది ఎగ్జిక్యూట్ చేశారు. నేను అమ్మలేదు, నేను కానీ గోపేష్ కానీ అమ్మలేదంటే చేశాను. మేము అమ్మలే, వాళ్ళు అమ్మినారు. ఆ ఆలోచనే లేదు. మేము ఎన్నో పెద్ద వ్యాపారాలు చేసుకొని బతకాల్సింది. పిచ్చి వడ్డీ కట్టాను, పిచ్చి వడ్డీ. ఒక్క పైసా లెక్కాచారం చేశా. 100 ఏళ్ళు నిండు 100 ఏళ్లకు ఈయన వడ్డీ పేరు పోయినాను. నాకు తెచ్చి వడ్డీ గురించి కష్టపోయినా. మంచి కాంట్రాక్టర్, ఎక్కువ పీడించాడు. అడిగింది అడిగితే పిలిచినాడు, పనికాడు. ఒక్క పైసా 100 ఏళ్లకు లెక్కాచారం ఇచ్చే 18%తో 23 సార్లు ఎకరా ఇచ్చే ₹1,00,000 ఇస్తాను. నిండు 100 ఏళ్లకు ఒక్క పైసా, రూపాయి మీద కాదు, పైసా అంటే అదే రూపాయి అయితే ₹1,00,000 అవుతుంది. రూపాయి అయితే ₹1,00,000 అవుతుంది, పైసా అయితే ₹1,00,000 అవుతుంది. అంటే ₹1,00,000 అంటే ₹1,00,000 పైసలు ఇచ్చుకోవచ్చు, ₹1,00,000 పైసా ₹1,00,000గా వస్తుంది. రూపాయి ₹1,00,000 అవుతుంది. ₹2 ఉంటే లెక్కేసిన 30 సార్లు ఎత్తిరా. ₹1 ₹2 అవుతుంది. ₹3 వేసిన 30 సార్లు ఎత్తిరా, 40 సార్లు ఎత్తిరా, ₹1,00,000 అవుతుంది. ₹1. ఇటువంటి వడ్డీలు కట్టి ఈ వ్యవస్థ కాపాడుతామనే విషయాన్ని మీకు తెలిసేదాని కోసం మీరు ప్రాథమిక చూడని చెప్పినా మీరు జాగ్రత్తగా నీ నటిస్తాయి. వడ్డీలు తెచ్చుకుంటే అది ప్రమాదమైన వడ్డీలు తెచ్చుకుంటే నటిస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈయన ఉన్నాడు. కాబట్టి వడ్డీలు చాలా ప్రమాదం. వడ్డీలు సంపాదించేది ఎంతో సంపాదించి పెడతారు. వడ్డీలు ఇచ్చే జాగ్రత్తగా వడ్డీలు ఉంచుకోండి. ఆశపడి 3, 4, 5 అని ఎవరికైతే వాడు ఎత్తిపోతే నా దగ్గర రావాలి. వాడు ఎవరో ఇచ్చే తీసుకుంటాడు, నువ్వు ఇంట్లో రాబట్టాడు. నేను నా దగ్గర 2 మాటలతో సరిపోదానికి చెప్తా, కానీ నువ్వే యుద్ధం చేసి రావటం అంటే ఏమో అటువంటి వ్యాపారాలు నాకు చెప్పాలి. మీరు వడ్డీలకు ఇచ్చి ఉద్యోగాలు కొందరు మోసం చేసి నా దగ్గరికి చాలా పంచాయతీలు వచ్చాయి. ఏంటి, మేము ఉద్యోగాలు తప్పించాం, వాడు ఉద్యోగం ఎక్కేయాలండి. వాడు మోసం చేసి ఉద్యోగాలు ఇప్పించాలంటే నేను ఇవ్వడం తప్పు. ఇచ్చేది స్టేట్ బ్యాంక్ ఉద్యోగాలు ఇప్పించామనేది, హైకోర్టు ఉద్యోగాలు ఇప్పించామనేది, రకరకాల ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించామని మోసం చేశాను. దయచేసి అటువంటి ప్రలోభాలకు గురి కావాలి. దీంట్లో మోసం ఉంది. మీరు మోసాలకి గురి అయ్యి ఆ తీసుకొచ్చి నాకు పంచాయతీ పెట్టాలి. నేను నిజంగా చేయలేను కూడా. ఎందుకంటే ఎవడో వాడు వస్తే మోసం, వాడు వస్తే రౌడీసారు. వాడు మనం కొట్టినా కొట్టామంటారు, తిట్టినా తిట్టామంటారు. అంత సులభంగా జరగదు. కాబట్టి మీరు వ్యాపారాలు కూడా జాగ్రత్తగా ఏదైనా ఆధారం పెట్టుకొని 4-5 సార్లు తీసుకొని ఉద్యోగాలు చేయండి, వ్యాపారం చేయాలి, ఇటువంటి వ్యాపారం చేయండి. ఇటువంటి ఆలోచనలు అన్ని కలిపి చెప్పడమే రాజకీయం. ఈ రాజకీయాల్లో మీరందరూ బాగున్నారు. మీరు బాగుండగానే నేను బాగుంటాను. నేను బాగుకోసం మిమ్మల్ని బలి పెట్టండి. మీరు బాగుండే దానికోసం నేను బలైన పడాలి. మీరు బాగుండే అది కూడా నాకు ఉంది. కానీ నా బాగు కోసం మిమ్మల్ని బలి పెట్టాలి. మీ బాగు నేను బలైన పడాలి. ఇది నా సదుద్దేశం. ఎందుకంటే నేను వ్యాపారం చేసినప్పుడు కూడా భూమికి వెళ్ళినప్పుడు కనుక్కోలేదు. ఎవరైనా నాయన 6 నెలల తర్వాత నా అసలు వీటి పలానాడు కొనుక్కుంటాడు, మీరు అమ్మాకండి. ఒకవేళ అమ్మాలనుకుంటే తీసుకోండి. 6 నెలల తర్వాత వడ్డీ అప్పుడు కూడా చెప్పే నేను భూములు కొందరితో కొనిష్టపడాలి. ఇది నా నిజమైన వ్యాపారం. నేను అన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ బాగుండాలని మీరు ముఖ్యంగా నమ్మకం ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ యొక్క మన జమ్మనమడుగు నేను చెప్పబడిన 4,123లో ఆ 123 మర్చిపోండి.
నేను చెప్పడం 4,120 మీరు కనీసం 4,000 మంది చెప్పుకోవాలి. ఎంత 4,000 వేసి మన సంఖ్య ఎంత 4లో 1 అది 1 2 3 4 తర్వాత చెప్తా అది అయ్యే కొద్ది ఈ 4లో గ్యారంటీ రాబోయే 8 సంవత్సరాలది మళ్ళీ అన్ని 4 ఏళ్ళు కదా రాబోయే 4 ఏళ్లలో 4 ఏళ్ళలో మొదటి 4లో 1 ఇది అవుతుందని ఖచ్చితంగా నా బాధ్యతని మీరందరూ ఎవరు కొట్టి వాళ్ళు పికప్ కావాలని మీరు అందరూ ఈసారి అనేక చెప్తారు ఎంతమంది చెప్తారు ఒకరు ఎంతమంది చెప్తారు 100 కనీసం అయితే ఒక 100 మందికి చెప్పి 100 రూపాయలు కట్టే 2 మందికి చెప్పలే 100 రూపాయలు కట్టే కాబట్టి ఒక్క 100 మందికి చెప్పలేదా మెసేజ్ రూపంలోనూ ఆయుధం వచ్చినప్పుడు పెళ్లికి పోయినప్పుడు అదే పనిగా పోయినో ధర్మశాల ట్రైన్ కావడం బస్సు కావడం ధర్మశాల ఎదురు పెట్టారు ఇదందరూ ఇప్పుడు వచ్చిన అందరూ దాని సాక్షిగా 100 మందికి చెప్తామని చెప్పారు చెప్పడం చేస్తాను చెప్తారు మన పరిశ్రమ చెప్పుకోండి ఆ ఓటు లేకపోతే చేస్తాను ఎందుకంటే సులభమైంది మన పార్టీ బలపడాలి మన రాజకీయం బలపడాలి ఆ జగన్మోహన్ రెడ్డి గురించి ఒకటే మనం చెప్పకుంటే నేను ఎందుకు చెప్తున్నా పదే